ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, నాగలక్ష్మి ఆచూకీ లభ్యమైందంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి నాగలక్ష్మిని పోలీసులు కొద్దిసేపటి కిందటే పట్టుకోవడం జరిగింది. పోలీసులు పట్టుకున్న తర్వాత ఆమెను మచిలీపట్నం ఎస్పీ వద్దకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నుంచి ఆమెను విజయవాడకు సంబంధించినటువంటి చైల్డ్ లైన్ అప్పగించడం జరిగింది. అయితే గత రాత్రి నుంచి కూడా చైల్డ్ లైన్ అనుకుని ఉన్నటువంటి నాగలక్ష్మి మొత్తం ఈ విషయం తెలిసి మొత్తం ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం, ఆ కుటుంబ సభ్యులు ఎక్కడుంది అనేది గుర్తించడం, ఈలోగా పోలీసులు కూడా సమాచారం అందడంతో గురుగాడకు సంబంధించినటువంటి రూరల్ పోలీసులు విజయవాడ చేరుకుని చైల్డ్ హెల్ప్ లైన్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకుని అసలు ఈ సంఘటన వెనుకన్నటువంటి పూర్వాపరాలు బాలికకు సంబంధించినటువంటి పేరెంట్స్ సమక్షంలో విచారణ చేసి కొద్దిసేపటి కింద జిల్లా ఎస్పీ వద్దకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే రేపు ఈ మొత్తం ఎపిసోడ్ కి ఏదైతే నాగలక్ష్మి చనిపోయిందని హత్యకు గురైందని చెప్పి ఒక కథనంతో ఈ రకరకాల భిన్న కథనాలు ప్రచారమైన నేపథ్యంలో రేపు ఉదయం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భోగి అయితే ప్రాథమిక దర్యాప్తు తర్వాత అసలు ఏమైంది, అదృశ్యమైనప్పటి నుంచి ఒక మిస్టరీ లాగా మొత్తం కథంతా నడిచింది. దీనికి సంబంధించి పోలీసులు ఏమని చెప్తున్నారు? ప్రభు, ఈ మిస్టరీ మొత్తం వెనక అయితే మాత్రం నాగలక్ష్మికి సంబంధించిన బాబాయి, అదేవిధంగా ముదినేపల్లికి సంబంధించినటువంటి టీచర్ ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఒక యువతి హస్తం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. కానీ ఈ మధ్యన మొత్తం ప్రభు అనే యువకుడికి నాగలక్ష్మి పరిచయం కావడం, ఈ నాగలక్ష్మి పరిచయం కావడంతో మోటూరు స్కూల్లో నుంచి ప్రభు అనే యువకుడే నాగలక్ష్మిని బయటికి తీసుకెళ్లడం జరిగింది. 19వ తారీఖున తీసుకువెళ్లి పోతేపల్లిలోను, అదేవిధంగా పోతేపల్లి నుంచి మచిలీపట్నం తరలించడం, మచిలీపట్నం నుంచి విజయవాడ రావడం, విజయవాడ నుంచి నూజివీడు వద్ద ప్రభు జరిగింది. అయితే పోలీసులు విచారించే సమయంలో పోలీసులు విచారణకు భయపడినటువంటి ప్రభు నేనే హత్య చేశాను, మచిలీపట్నం బీచ్ లో పడవేశాను అని చెప్పడంతో పోలీసులు ఉరుకులు పరుగులు చేయాల్సి వచ్చింది. హత్య చేశానని ఒకసారి రైల్లో నుంచి తోసేశాను, ఒకసారి భిన్న కథనాలు చెప్పాడు. కానీ అనూహ్యంగా ఎవరైతే ముద్ర సంబంధించిన టీచర్ ఉందో ఫోన్ నుంచి ప్రభుకు మెసేజ్ వెళ్ళడంతో ఆమె ఫోన్ ట్రేస్ చేయడం జరిగింది. ఆమె ఫోన్ లో నాగలక్ష్మి బాబాయ్ ఫోన్ నెంబర్లు కూడా ఉండటం, ఇదంతా కూడా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి మిస్టరీగానే ఉందని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తున్నారు. నాగలక్ష్మి దొరికిన తర్వాత అసలు ఏం జరిగిందనే విధంగా మొత్తం బాబాయిని అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ పొందుతున్నటువంటి యువతిని కూడా విచారించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.